కదా, ఆడిషన్ చేసుకొని టోన్ ఎలా ఉంది, ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, మోడల్ ఫ్లాష్ మ్యాన్ అనేసి వెనక అరుస్తున్నారు. సఫా అని దిప్పేస్తుంటే ఇంకా ఫ్లాష్ మ్యాన్ అనుకోండి ఏమంటారు, ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ అంటున్నారు. అయ్యో ఏందో, సైంటిస్ట్ ఏందో, వైరస్ ఏందో, కుంభమేళ ఏందో, శివగన్నం ఏందో, అసలు ఏదో. బ్యాక్గ్రౌండ్ అయితే బాగా ఇచ్చాడు, ఎందుకంటే అప్పుడు కార్ గిఫ్ట్ ఇచ్చాడు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ డేటర్ విత్ రిషి. సో అఖండ తాండవం రివ్యూ చెప్పుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో అందుకనే నా సబ్స్క్రైబర్ కౌంట్ 24 దగ్గరే అయిపోయింది. సో ప్లీజ్ అండి, మీరు దయించి నన్ను నా ఛానల్ని అంటే నాలాంటి చిన్న క్రియేటర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో అఖండ తాండవ విషయానికి వస్తే అసలు బాలయ్య బాబు గారు పీక్ ఫెనోమినల్. అంటే పర్ఫార్మెన్స్ వైజు బాలకృష్ణ గారు అద్దరు కొట్టేశారు, దాంతో నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ బీజిఎం అద్దిరిపోయింది అసలు, స్టార్టింగ్ టు ఎండింగ్ అసలు వేరే లెవెల్లో బీజిఎం తమన్ గారు ఇచ్చారు. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఇంకా చెప్పుకోవడం కూడా వేస్టే, నా రివ్యూ ఎంతటితో అయిపోతుంది అనేసి ఒక మాటలో చెప్పేయచ్చు. సో ఇంకా దాని గురించి కూడా ఒక లైన్ చెప్పేస్తాను. ఏంటంటే ఫస్ట్ సంయుక్త మీనన్ గారు ఒక ఐటెం సాంగ్ కోసం పెట్టుకున్నట్టు నాకు అనిపించింది. మీకు తెలిసే ఉంటుంది జాజికాయ అనేసి. సో ఆ సాంగ్ పెట్టారు. సో అదేందో నాకు అర్థం కావట్లేదు. లాజికల్ సాంగ్ ప్లాన్ చేసుకుంటే అక్కడెక్కడన్నా పోయి ఆ తోటలోనో ఆ పంప్ సెట్ దగ్గర ప్లాన్ చేసుకుంటే ఒక ఉంటుంది, కూతురు ముందర ఏం ఐటమ్ సాంగ్ వేయడం, ఆయన దాన్ని ఎంకరేజ్ చేయడం, అది ఏం లాజిక్ మనకి అర్థం కావట్లేదు. బోయపాటి గారి మైండ్లోనే అది ఉంది, మనకు తెలియదు ఆ విషయం. సో నెక్స్ట్ ఏంటంటే ఒక ల్యాబ్లో ఒక పరిశీలన జరుగుతాం. ఎవరైతే రౌడీస్ ఉన్నారో ఆమెను ఫాలో అయ్యి ఆ వైరస్ని, అదే ఆ యాంటీడోట్ని అయితే నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కడో సిటీలో ఉన్న హాస్పిటల్ ల్యాబ్ ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు. అది ఎట్లా ఫ్లాష్ మ్యాన్ అంటున్నారు నా అనుకుండే ఆడియన్స్. అస్సలు ఫ్లాష్ ఉమెన్ అంటే డైరెక్ట్గా ల్యాబ్లో నుంచి హిమాలయాలకి అదేం ట్రాన్సిషన్ మాకు కూడా అర్థం కావట్లేదు, ఎడిటర్లకు కూడా అర్థం కాని ట్రాన్సిషన్. అది ఎట్లా వచ్చారో అది కన్వీనియన్స్ నేను కాలేకపోతున్నాను. అసలు క్లియర్గా చెప్పలేదు. దానికి తోడు వాళ్ళు జీప్లు వేసుకొని వచ్చేస్తారు. హిమాలయాల దాకా ఆమె చేజు వెళ్ళిందంటే అంత వీక్గా డ్రైవింగ్ చేస్తున్నారా అనేసి అనిపిస్తుంది. ల్యాబ్ బయటకు వచ్చిన తర్వాతే పట్టేసుకోవాలి నాకు తెలిసి. అంత పెద్ద జీపులు వేసుకొని ఆ అమ్మాయి హిమాలయాల దాకా పరిగెత్తి వచ్చిందంటే ఏందో. చూడాలి, సినిమా చూస్తుంటే చూడాలంతే, లాజిక్లు అడగకూడదు, ఓన్లీ మ్యాజిక్లే. అది నెక్స్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ వస్తుంది. ఒక ఫైట్లో మనకి ఆల్రెడీ త్రిశూలం పట్టుకొని శివగణంగా మన అఖండ బాలయ్య బాబు గారు యాక్ట్ చేస్తుంటారు, బాగానే ఉంది. సో దేవుళ్ళ గురించి చెప్తూ ఉంటాడు, హైందవ ధర్మం, సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తుంటాడు, అదంతా బాగానే ఉంది. సో సడన్ గా హనుమంతుడు రెఫరెన్స్ ఎందుకు వచ్చింది, ఒక్కసారి షాకింగ్ ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తాడు మన బాలయ్య బాబు గారు. అది షాకింగ్ ఎక్స్ప్రెషన్ కూడా వాళ్ళ అమ్మ చనిపోయింది తెలిసిన తర్వాత మనకి అది కన్వీనియన్స్ కూడా కాలేదు. అది మనం వాళ్ళ అమ్మ చనిపోయిన దానికి ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన దానికి అనుకుంటే మరి హనుమంతు రెఫరెన్స్ ఎందుకు తీసుకున్నారు అక్కడ? సడన్గా హనుమంతుడి ఆ విగ్రహం ఎలా వచ్చింది, పోనీ వస్తే వచ్చింది, తర్వాత గదతో ఫైట్ చేయడం ఏంది, ఆ సగం హనుమంతుడు ఆయనలోకి వచ్చేయడం ఏంది, నాకు అసలు అర్థం కావట్లేదు. ఇదేం లాజిక్ లేకుండా మ్యాజిక్ చేశారు. అంటే ఈ మధ్య హైప్ కోసం ఆ దేవుళ్ళని అట్లా వాడుతున్నారా? అంటే శివుడిది ఈ మధ్య సినిమాలు వరుసగా వస్తున్నాయి. అంటే మొన్న వచ్చిన కాంతారా కానీ, నెక్స్ట్ అంటే శివుడు రెఫరెన్స్ ఉంది కదా కాంతారా కానీ, మొన్న వచ్చిన తేజ గారిది హనుమాన్ కానీ, మిరాయిలో కూడా రెఫరెన్స్ ఉంది. అంటే రాముడికి అండ్ హనుమంతుడి వారికి రెఫరెన్స్ ఉంది. సో అలాగా మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ మూవీ వారణాసిలో మహేష్ బాబు అది రుద్రుడు అంటున్నారు. రుద్రుడు అంటే శివుడే కదా. సో ఇట్లా రెఫరెన్స్ ఉందనేసి దేవుళ్ళు వాడుకుంటున్నారా, లేకపోతే
నిజంగా అక్కడ పెట్టాల్సిన సిచ్యువేషన్ ఏముంది అక్కడ? నీకు ఇప్పుడు రామాయణం తీసుకొని అక్కడ రాముల వారు అక్కడ వెళ్తున్నప్పుడు నీకు ఆంజనేయ రెఫరెన్స్ తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఇక్కడ కంప్లీట్లీ కాన్స్టాంట్ ఆపోజిట్ కదా, ఇక్కడ శివుడిది నడుస్తూ ఉంది. ఇక హనుమంతుల వారు ఎలా వచ్చారో నాకు అది కన్వీనియన్స్ కాలేదు. దేవుళ్ళందరూ ఒకటే నేను నమ్ముతాను, బట్ ఏంటంటే అది కన్వీనియన్స్ చేయలే, అంత కన్వీనియన్స్గా మనకు అక్కడ చూపించలేదు. ఏదైనా మ్యాజిక్ చేయడానికి మైండ్ యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్. సో అది రెఫరెన్స్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇంకేముంది, సముద్రం మీనన్ గారు ఐటమ్ సాంగ్ గురించి పెట్టారు, ఉన్నది కొంతసేపే అయినా కానీ ఆమె క్యారెక్టర్ ఆమె చేసుకొని ఆమె బకెట్ తనేస్తారు. ఆ తర్వాత ఆది పినిశెట్టి గారు ఏదో ఆయన మిడ్ నైట్లో కూడా కొంచెం పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు పాపం. ఆయన ఇంకొంచెం పవర్ఫుల్గా ప్రజెంట్ చేసి ఉండొచ్చు అని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే ఎంత నీకు ఆపోజిట్ క్యారెక్టర్ ఉంటే నీకు అంత ఎలివేషన్ వస్తుంది. సో ఆయన అసలే డిసేబుల్, ఆయన కన్ను అండ్ 4 తెగ్గోసేస్తారు, దాన్ని కుట్టించుకొని ఆయన ఆ శ్మశానంలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. సో ఏదో కొంచెం బీజిఎం అదంతా వర్కౌట్ అయింది, కానీ పూర్తి స్థాయిలో అది కూడా వర్కౌట్ అవ్వలేదు. నాకు చెప్పండి, ఏది వర్కౌట్ అయింది, ఏది వర్కౌట్ అవ్వలేదు మీరే చెప్పండి. అన్నీ సగం పనులు చేసి పెట్టారు అఖండ 2 మాత్రం. మళ్ళీ ఇంకోటి మర్చిపోయా, ఆ కూతురు క్యారెక్టర్ పెట్టాడు. ఆమెకేమో ఐక్యూ 202లో ఎంత అంట, మనకంత ఐక్యూ లేదు కదా, మనకంత ఐక్యూ లేదు. సో ఆమెకి ఏదో రాశారు, కానీ ఆ అమ్మాయి అంత ఫిట్ అయినట్టు నాకు అనిపించలేదు. అంటే కొత్త వాళ్ళని తీసుకోవడం ఎంకరేజ్ చేయడం మంచి పద్ధతే కాదనట్లేదు, బట్ ఏంటంటే ఆడిషన్ చేసుకోవాలి కదా, ఆడిషన్ చేసుకొని టోన్ ఎలా ఉంది, ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, మాడ్యులేషన్ ఎలా ఉంది, ఇవన్నీ ఆడిషన్లో చేసి సెలెక్ట్ చేసుకుంటారు కదా. మరి ఏందో నాకు అర్థం కావట్లేదు, అది కూడా సగం పనిలే. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో అదే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చి ఎంత సీరియస్గా మనకి ఫైట్ జరుగుతుంటే ఒక్కొక్కరి దగ్గర పోయి ఫైట్ చేస్తుంటే శివగణంగా మారి ఫ్లాష్ మ్యాన్ అనేసి వెనక అరుస్తున్నారు. అంటే మీరు ఎమోషనల్ కరెక్ట్గా కనెక్ట్ చేశారు, కానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లా. అంటే రియాలిటీగా చూపిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మీరు సఫాని దిప్పేస్తుంటే ఇంకా ఫ్లాష్ మ్యాన్ అనుకోండి ఏమంటారు, ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ అంటున్నారు అక్కడ. అది కూడా సగం కన్వీనియన్స్గా కాలేదు. బూడిద బొగ్గు కలిపి కొట్టుకున్నట్టు ఆ ఫైట్ సీక్వెన్స్ ఒకటి కన్వీనియన్స్ కాలేని ఫైట్ అంతేనండి. ఏం అసలు మూవీ చూడొచ్చు, బట్ ఏంటంటే ఎంటీ మైండ్తో వెళ్ళి చూడాలండి. లాజిక్లు ఇదేం మ్యాజిక్లు అనేది మనకు అది అంతా పక్కన పెట్టేయాలి. జస్ట్ వెళ్ళావా, ఏసీ వేసారా, జస్ట్ పాప్కార్న్ కొనుక్కున్నావా, ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ చూసినావా, బాలయ్య బాబు వస్తున్నాడు, భారీ డైలాగులు చెప్తున్నాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందా, విన్నావా, చూసినావా, అంతే వచ్చి. అంతేగాని అరే ఇది ఎట్లొచ్చింది అది ఎట్లొచ్చింది అనేసి మాత్రం డౌట్లు అంటే సమాజ్ చేపించుకోండి. ఇది బోయపాటి గారి సినిమా. సో ఇట్లాగే ఉంటుంది, మీరు అది కన్విన్స్ అయిపోండి. సో ఇదైనా బెటర్. ఇంకా వేరే హీరోలు కానీ తీసినాడు అనుకో ఇంకా డల్ అయిపోతుంది. ఇంకా వేరే హీరో కానీ అన్నారనుకో ఈ మాత్రం కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఆమె డిఓ ఏందో, సైంటిస్ట్ ఏందో, వైరస్ ఏందో, కుంభమేళా ఏందో, శివగన్నం ఏందో, అసలు ఏదో అంతే. అది ఏం లేదండి చెప్పడానికి. ఏదో ఒకసారి చూడొచ్చు. ఆ మ్యూజిక్, బాలయ్య బాబు గారి హైందవ మతం గురించి, సనాతన ధర్మం గురించి, మన దేశం గురించి గొప్పగా చెప్పడం, అది దేవుడు మనకి కష్టాలు పెట్టి మనకి ఆదుకోవడానికి ఎందుకు రాడు అనేది ఒక సీను బాగా నచ్చింది. అంతే తప్ప మిగతా ఏమీ అంతగా అనిపించట్లేదు, అంతంత మాత్రంగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే బాగా ఇచ్చాడు, ఎందుకంటే అప్పుడు కార్ గిఫ్ట్ ఇచ్చాడు, అందుకని బ్యాక్గ్రౌండ్ బాగా ఇచ్చాడు. సో అది దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ అఖండ తాండవం చేసినట్టు ఉంది అనిపిస్తుంది, కానీ నాకైతే ఏమనిపించలేదు. సో నాకు అనిపించింది నేను చెప్పాను, మీకు అనిపించింది కామెంట్ చేయండి. ఆ రేటింగ్ అంటే 3/5, దట్స్ ఇట్. సో ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ చూద్దాం, బ్లాక్ అయిపోయింది మైండ్ అంతా, డల్ అయిపోతుంది ఫేస్. సో ఇదండి, వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో నాకు తెలిసింది నేను చెప్పాను, మీకు తెలిసింది కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.